హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. మీ అందరికీ తెలుసు 2024 ట్రెండ్ సెట్టర్ ఎవరన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. అది గూగుల్ లెక్కలు చెప్తా ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ లెక్కలు చెప్తా ఉన్నాయి, సోషల్ మీడియా మాధ్యమాలు చెప్తా ఉన్నాయి, ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ చెప్తా ఉంది. ఇప్పుడు 2025లో ట్రెండ్ సెట్టర్ ఎవరయ్యే అవకాశం ఉందంటే మళ్ళా పవన్ కళ్యాణ్ పేరు వినపడుతుంది. 2024 పొలిటికల్‌గా 100% సక్సెస్ రేట్ చూపించడం ద్వారా కాగలిగారు. 2025లోనేమో సినిమాల ద్వారా కాబోతున్నారు. ఈ 2025లో పవన్ కళ్యాణ్ సంబంధించిన ఒక 2 సినిమాలు 'ఓజీ' గాని, తర్వాత 'హరిహర వీరమల్లు' గాని రాబోతా ఉన్నాయి. 2025లో పవన్ కళ్యాణ్ లైఫ్ ఎలా ఉండబోయే అవకాశం ఉంది, ట్రెండ్ సెట్టర్‌గా మారే అవకాశం ఉందా లేదా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సినీ, సామాజిక, రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. సార్ 24 లెక్కల్లో పవన్ కళ్యాణ్ నెంబర్ 1. 2025 లెక్కల్లో ఎలా ఉండబోయే అవకాశం ఉంది? ఈ ఇయర్ కూడా ఆయనదిలాగా ఉంది. నేను చెప్పింది కరెక్టే. హ్మ్. ఎందుకంటే దశాబ్దన్నర పైన రాజకీయాల్లో ఉన్నాడు. హ్మ్. ఎక్కడ గెలవలా, హ్మ్. సినిమాలు వదిలేసుకున్నాడు, హ్మ్. ఆదాయ మార్గం మూసివేయబడింది. తన బిడ్డల డిపాజిట్లు కూడా కరిగించి కౌలు రైతులకి కోట్లాది రూపాయలు ఇచ్చాడు. అవును. ఈయన రాజకీయాల్లో ఉండగలరా లేదా, పారిపోతాడు, వెళ్ళిపోతాడు, గెస్ట్ లెక్చర్గా వచ్చాడు, వెళ్ళిపోతాడు అని చాలా మంది విమర్శించారు. హ్మ్. కానీ దశాబ్దన్నర స్ట్రగుల్ అయ్యాడు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నట్టు, మనుగడ కోసం పోరాటం, కసితో, బర్నింగ్ డిజైర్తో అక్కడే ఉన్నాడు. యుద్ధ క్షేత్రంలో హేమాహేమీలను ఎదుర్కొని అవతల ఉన్న వాళ్ళు చాలా ఎంత బలవంతులు మీకు తెలియదు కాదు. అవును. చెప్పి మిమ్మల్ని దించేస్తానంటే దించేశాడు. హ్మ్. ఇకపోతే మీరు అన్నట్టుగా 2024లో ఆయన ఎందుకు ఇంత పతాక శీర్షికను వినపడుతుందంటే, అటు గూగుల్ కావచ్చు, తర్వాత మైక్రోసాఫ్ట్ లెక్కలు చూడొచ్చు, ఎన్ని ట్విట్టర్ లెక్కలు చూడొచ్చు. ఒక వ్యక్తి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు, ఏమీ ఉండదనే దానికి ఏ స్వార్థం లేకుండా ఉంటే సాధించవచ్చు, స్వార్థం ఉంటే సాధించలేరు. దానికి నిలువెత్తు నిదర్శనం మన పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి. అక్కడ 100% స్ట్రైక్ రేట్తో రాజకీయాల్లో దేశానికి మార్గదర్శి అయ్యాడు. ఆ తర్వాత మోదీ గారి చేత ఇతను పవన్ గారితో ఫన్ అనిపించుకున్నాడు. మహారాష్ట్ర ఎలక్షన్స్లో ప్రూవ్ చేసుకున్నాడు. దేశవ్యాప్తంగా ఈజ్ ఎ ట్రబుల్ షూటర్. కాంగ్రెస్కి ఎట్లా ప్రణబ్ ముఖర్జీ ట్రబుల్ షూటరో, ఈరోజు ఎన్డీఏకి ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ ఒక్కడే కనపడుతున్నాడు. ఎప్పుడైతే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారో అప్పుడు ఒక్కసారిగా దేశం మొత్తం అతని వైపు చూసింది. 100 కోట్ల మంది హిందూకి ప్రతినిధిగా ఆయన చూసింది. ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఒకవైపు అది చేస్తున్నాడు. అస్తవ్యస్తమైన వ్యవస్థని, ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి సెంట్రల్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నాడు. అతను కీలకమైన శాఖలు, గ్రామీణాభివృద్ధి ఎవరి చేతిలో ఉంది? పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. పంచాయతీరాజ్ ఎవరి చేతిలో? పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది. గ్రామీణ మంచినీటి పారుదల ఎవరిది ఉంది? పవన్ కళ్యాణ్ చేతిలో. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవరిది? పవన్ కళ్యాణ్. అటవీ కూడా, అటవులు ఎవరి దగ్గర? పవన్ కళ్యాణ్. ఎన్ని కీలకమైనవి అంటే 175 నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఎవరు చెప్పినట్టు ఎవరి దగ్గరికి రావాలా? పంచాయతీలు కాదు, గ్రామాలకు కావచ్చు, నిధులు కావాలన్నా, ఏదన్నా రోడ్లు కావాలన్నా ఎవరి దగ్గరికి? పవన్ కళ్యాణ్ దగ్గర. పవన్ కాదు. కాబట్టి అటువంటి శాఖలకు మనీ తీసుకొచ్చాడు. 6 నెలల్లో ప్రూవ్ చేసుకున్నాడు. అవును. 6 నెలల్లో ప్రూవ్ చేసుకోవటం కాకుండా 13,336 గ్రామాలకి గ్రామ సభలు పెట్టి దేశానికి ఆదర్శమయ్యాడు. ఎక్కడో 24వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామాన్ని అభివృద్ధిని 2024లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలి. అదే 24లో ప్లేస్ లో ఉన్నదాన్ని 2వ ప్లేస్ స్టేజ్కి తీసుకొచ్చాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే అండి. ట్విట్టర్లో మనం చూసాం, గూగుల్ సెర్చ్లో ఈయన ఉన్నాడు. కొత్త సంవత్సరం కూడా మీరు అన్నట్టు సినిమాల ద్వారా, ఒకవైపు రాజకీయాల సినిమాలు 2 సక్సెస్ అయ్యాడు. డ్యూయల్ రోల్ పోషించలేదని పరిస్థితి నుంచి నిన్న విజయవాడలో పుస్తక మహోత్సవంలో గెస్ట్గా వెళ్ళినప్పుడు అండి, ఆయన మాట్లాడిన తీరు చూస్తే నెక్స్ట్ లెవెల్. మనకు 100 మంది నిజమైన స్నేహితులు, అంతమంది స్నేహితులు అవసరంలా. నిజమైన స్నేహితులు నీ పుస్తకమే. నేను పుస్తకాలు చదివే, పుస్తకాలు నా అంగరక్షకులు, పుస్తకాల ద్వారా నేను ఈ స్థాయికి ఎదిగానన్నాడు. కవులు, కళాకారులని, సాహిత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాష ఔన్నత్యాన్ని పొగిడాడు. నేను తెలుగు ఆ రోజు నిజంగా నా మాస్టర్లకి వాళ్ళు చెప్పింది ఇంకా ఇనుంటే నేను ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడిని. అయినా ఇప్పటికి ఆయన శ్రీశ్రీకి, గద్దరికి, అందరికీ చాలా మంచి ఫ్యాన్. అటువైపు వంగపొండు ఉత్తరాంధ్రకి, ఇటువైపు గద్దర్ కావచ్చు, శ్రీరంగ శ్రీనివాసరావు కావచ్చు. అంటే ఇటువంటి సంస్కృతిని కాపాడాలన్నాడు. కొన్ని ముద్రకి నోచుకొని ఆ పుస్తకాలకు కూడా ₹1,00,00,000 అవసరమైతే నేను ఇస్తానన్నాడంటే, అంటే నేటి జనరేషన్ ఏం నేర్చుకోవాలి పుస్తకం ద్వారా, మనం దశ దిశ, మన ఆలోచన తీరు మారుద్ది అని యువతకి రోల్ మోడల్ అయ్యాడు. మొన్న దేశవ్యాప్తంగా హిందువుల మనోభావాల కోసం అక్కడైతే, 2వది 100% స్ట్రైక్ రేట్తో రాజకీయాల్లో రోల్ మోడల్ అయితే, 3వది అభివృద్ధి ఎలా చేయాలో 6 నెలల్లో చేసి చూపిస్తే ఒకవైపు అయితే, అంటే రాజకీయాల్లో రోల్ మోడల్, వ్యక్తిత్వంలో రోల్ మోడల్, ఇప్పుడు యువతకి మార్గదర్శి అయిపోయాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు అన్నట్టు 'హరిహర వీరమల్లు' మార్చి 28 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
అంతే కదా. అవును. జనవరి 6న ఆయన పాడిన పాట బయటికి రాబోతుంది. అవునా? ఏం పాట సార్? ఆయన సొంత పాట పాడాడు ఒక పాట. అవునా? కిరవారి గారి ఇదిలో ఆయన పాట పాడాడు. ఆ పాట కొత్త సంవత్సరంలో అది ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. రేపు ఒక రోజు ఓజీ ఎప్పుడు రాబోతుంది? ఓజీ అది టైం ఉంటుంది, అంటే ఇయర్ ఎండింగ్ వచ్చండి. ఏదైనా కానీ March 28 ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని చాలా రోజుల తర్వాత చూడబోతున్నాం సినిమాల్లో. కాబట్టి అది పోరాట సన్నివేశాలు, చారిత్రాత్మక నేపథ్యం. ఇది కరెంట్ టాపిక్స్ ఏం కాదు. చారిత్రాత్మక నేపథ్యం ఇప్పుడు చరిత్ర చింపితే చినిగిపోదు కదా. చరిత్రలో ఆనాటి గొప్ప రాజులని స్ఫూర్తిగా తీసుకొని హరహర విరమల్లు అక్కడ కృషి గారు ఎక్కువ టైం అవుతుందన్న ఉద్దేశంతో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న జ్యోతి కృష్ణ వచ్చాడు, ఏం రత్న కొడుకు. మంచి తారాగణంతో ఈ సినిమా కూడా మంచి సినిమాగా హిస్టారికల్ మూవీగా నిలిచిపోతుంది. అదొకటి కార్తిక్ గారు. ఇకపోతే రేపు అబ్బాయి కోసం బాబాయ్ రాజమండ్రి వెళ్ళబోతుంది. అవును, గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కి దానికి ఫస్ట్ టైం లక్షలాది మంది ముందు మాట్లాడబోతున్నారు. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం కూడా పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ పెట్టారు, ఇంకా పెట్టబోయేది ఏముంది, అయిపోయింది. 18 కాపీ కూడా అయిపోయింది. నాకు స్పష్టంగా మనం కార్తిక్ గారు మనం ఆడుకుంటాం. గేమ్ చేంజర్ నేను ట్రైలర్ చూసిన తర్వాత దాంట్లో బియ్యం బస్తాలు కనపడినాయి, కాకినాడ పోర్టు సన్నివేశాలు కనపడినాయి. అవును, మీరు 100 ముద్దలు తినేది ఏదో చెప్తే ఒక ముద్దన్న ఇవ్వండి పేదలకు పంచండి, అప్పనంగా తింటే ఏం అరగదన్నట్టు చెప్పారు. అవును, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకులు ఎలా ఉన్నట్టు చెప్పాలి. మీరుండేది 5 సంవత్సరాలే, మేము చచ్చిపోయేదాకా ఐఏఎస్ అనేది పిలుస్తారు నన్ను. అంటే 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలన కరెక్ట్గా లేకపోతే మార్చేస్తారని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా చూస్తే రాజకీయాలు పర్ఫెక్ట్గా కనపడుతుంది. అక్కడ శంకర్ యొక్క మార్కు కనపడుతుంది. ఒకప్పుడు జెంటిల్మెన్, ఒకప్పుడు ఒకే ఒక్కడు, ఆ తర్వాత భారతీయుడు వన్ను కట్ చేస్తే నేను రాజమౌళి గారు ఏమన్నాడు, మేము ఇప్పుడు ఎదిగాం కానీ ఆ రోజుల్లో మాకు గ్యాంగ్స్టర్ మాకు శంకర్ గారే స్ఫూర్తి అన్నాడు. అటువంటి శంకర్ గారికి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 450 కోట్లతో సినిమా రాబోతుంది. మీరన్నట్టు మనం ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో అస్తవ్యస్తమైన వ్యవస్థ, కబ్జాదారులు, మనం కాకినాడ పోర్టుగా 45,000 కోట్ల రూపాయలు అక్రమంగా బియ్యం సరఫరా అయిపోయింది, అవన్నీ కూడా కనపడుతున్నాయి దీంట్లో. మరి దీనికోసమే రాశారా లేకపోతే ఏంటి అనేది మనం చూడాలి. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ కనపడుతున్నాడు, ఒక తండ్రిగా రైతు కనపడుతున్నాడు, తర్వాత ఒక ఐఏఎస్గా కనపడుతున్నాడు, ఒక కాలేజ్ స్టూడెంట్గా 4 క్యారెక్టర్లు కనపడుతున్నాయి మనకి. అంటే అన్ప్రిడిక్టబుల్ అనే పదానికి గేమ్ చేంజర్ పర్ఫెక్ట్గా ఉంది. అంటే వెనకటి శంకర్ని మనం ఈ సినిమాలో చూడబోతున్నామా జనవరి 10 అనేది, అదొకటి జరగబోతుంది. ఏదైనా కానండి మీరు చెప్పారు, ఒకవైపు రాజకీయాల్లో సినిమాల్లో 2 పడవల మీద కాలేసి రెండింటిని సమపాల్లో తీసుకెళ్తా, ఎవరిని నొప్పించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అందరినీ అలరిస్తా ఉన్న పవన్ కళ్యాణ్ గారు 2025 కూడా మ్యాన్ ఆఫ్ ది ఇయర్ కూడా ఆయనే అవుతాడు. థ్యాంక్స్ సార్.